పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలోని అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఒక్క రోజు ఏకంగా 550కి పైగా దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. రోజు దాదాపు 4 లక్షల మంది ప్రయాణికులు ఇండిగో విమానంలో ప్రయాణిస్తుంటారు. ఇండిగోలో నెలకొన్న అంతర్గత సమస్యల వల్ల 2-3 రోజులుగా భారీ సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. పలు విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ ప్రభావం టికెట్ ధరలపై పడింది. ఎంతలా అంటే ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లడం కంటే ముంబై వెళ్లడానికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సినంతగా ధరలు పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ విమాన టికెట్ కనిష్ట ధర 36,668. అదే సమయంలో ఢిల్లీ నుంచి ముంబైకి టికెట్ ధర 40,452. ఇండిగో సంస్థ భారీగా విమాన సర్వీసులు రద్దు చేయడంతో దేశంలో విమాన టికెట్ ధరలు ఆకాశాన్నంటున్నాయి. పోటీ విమానయాన సంస్థ ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి. టికెట్ ధరలు అమాంతం పెరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. కోవిడ్ తర్వాత ఇండిగో సంస్థ ఇంత పెద్ద సంఖ్యలో సర్వీసులు రద్దు చేయడం ఇదే తొలిసారి. విమానాల రద్దు, ఇతర సమస్యలతో అనేక విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది ఇండిగో ఉద్యోగులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇక విమాన టికెట్ రేట్లు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి గురు శుక్రవారాల్లో విమాన టికెట్ గరిష్ట ధర 30,000 పైనే ఉంది. ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లే డెల్లా ఎయిర్లైన్స్ విమాన టికెట్ ధర 36,668 కాగా, ఢిల్లీ నుంచి ముంబై నేరుగా వెళ్లే విమాన టికెట్ ధర గరిష్టంగా 40,000 పలుకుతుంది. అలాగే ముంబై నుంచి ఢిల్లీకి 36,000గా ఉంది. ఇవి మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు నగరాలకు నేరుగా విమాన సర్వీసుల టికెట్ ధరలు కనిష్టంగా 22,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. సాధారణంగా ప్రధాన నగరాల మధ్య టికెట్ ధరలు 6 నుంచి 10,000 వరకు ఉంటాయి. ఢిల్లీ నుంచి విజయవాడకు కూడా విమాన టికెట్ ధరలు మోతమోగిపోతున్నాయి. విజయవాడ బయలుదేరే ఎయిర్ ఇండియా విమాన టికెట్ ధర 34,987 వద్ద ఉంది. ఇక విజయవాడ నుంచి ఢిల్లీకి నేరుగా వెళ్లే విమాన టికెట్ ధరలు గరిష్టంగా 20,000 పైనే పలుకుతున్నాయి. ఇండిగోలో నెలకొన్న ఈ సంక్షోభం వెనుక అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది డీజీసీఏ తీసుకొచ్చిన నిబంధనలు. పైలట్లకు, ఇతర సిబ్బందికి తగినంత విశ్రాంతి లేకపోవడం కూడా విమాన దుర్ఘటనలకు కారణమని గుర్తించిన డీజీసీఏ గత ఏడాది జనవరిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ ఏడాది నవంబర్ నుంచి నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు కూడా తెచ్చింది. వీటి ప్రకారం విమాన సిబ్బందికి వారాంతపు విశ్రాంతి వ్యవధి గతంలో కంటే పెరిగింది. గతంలో డ్యూటీ షెడ్యూల్లో కనీసం 6 నైట్లు షిఫ్టులు ఉండగా ప్రస్తుతం వాటిని 2కు కుదించారు. రాత్రి వేళల్ని గతంలో కంటే 1 గంట అదనంగా పెంచారు. ప్రయాణికులకు చౌకగా సేవలు అందించడానికి వీలుగా ఇండిగో ఎక్కువగా రాత్రి సర్వీసులను నడుపుతూ వస్తుంది. కొత్త నిబంధనలతో రాత్రి వేళల్లో పని చేయడానికి తగినంత మంది సిబ్బంది లేకుండా పోయారు. ఇండిగో రోజుకు సగటున 2,200 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతోంది. భారీ సంఖ్యలో, అది కూడా రాత్రి వేళలో ఎక్కువగా విమానాలు నడపడంతో డీజీసీఏ నిబంధనల ప్రభావం ఇండిగోపై తీవ్రంగా పడింది. దీని ఫలితమే విమానాల రద్దు, షెడ్యూల్ మార్పు, జాప్యం. ఇండిగోలో సంక్షోభం వెనుక ఆ సంస్థ స్వయంకృతాపరాధం కూడా ఉందని పైలట్ల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ను అమలు చేయడానికి డీజీసీఏ 2 ఏళ్ల సమయం ఇచ్చినప్పటికీ ఇండిగో తగిన ప్రణాళికలు రూపొందించుకోలేదని, అందువల్లే ఈ గందరగోళం తలెత్తిందని ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం. ప్రయాణికుల రద్దీ, వారి అసౌకర్యాన్ని తీర్చేందుకు రంగంలోకి దిగిన ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లైట్ క్యాన్సిలేషన్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 37 ప్రీమియం రైళ్లలో ఏకంగా 116 అదనపు కోచ్లను యాడ్ చేసింది. ఈ కోచ్లను మొత్తం 114 ట్రిప్పుల వరకు పెంచడం ద్వారా రైల్వే సామర్థ్యాన్ని భారీగా పెంచింది. అదనపు కోచ్ సేవలు 2025 డిసెంబర్ 6వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విమాన ప్రయాణాలు రద్దై ప్రత్యామ్నాయంగా రైళ్లను ఆశ్రయిస్తున్న వేలాది మంది ప్రయాణికులకు ఇది పెద్ద ఉపశమనంగా మారుతోంది. అదనపు కోచ్ల పెంపులో దక్షిణ రైల్వే అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ రైల్వే ఏకంగా 18 రైళ్లలో సామర్థ్యాన్ని పెంచింది. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో ప్రత్యేకంగా చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్లను అదనంగా ఏర్పాటు చేశారు. నార్థన్ రైల్వే 8 రైళ్లలో 3AC చైర్ కార్ కోచ్లను జోడించింది. దీంతో ఉత్తర కారిడార్లో రద్దీ తగ్గనుంది. అలాగే పశ్చిమ రైల్వే 4 అధిక డిమాండ్ ఉన్న రైళ్లకు 3AC, 2AC కోచ్లను యాడ్ చేసింది. దీంతో దేశంలోని పశ్చిమ ప్రాంతాల నుంచి దేశ రాజధాని ఢిల్లీ వైపు ప్రయాణికుల రద్దీ తాకిడి తగ్గించడానికి ఇది తోడ్పడనుంది. డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ మధ్య 5 ట్రిప్పుల పాటు ఈ అదనపు సేవలు అందుబాటులో ఉంటాయి. బీహార్, ఢిల్లీ మార్గంలో ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.